నా పేరు రాజశేఖర్. ఈరోజైతే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి సభ అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఈ వారాహి సభ ఎందుకు, అసలు ఈ వారాహి సభను తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిర్వహించారు అనే అంశాల మీద ఈరోజు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వివాదాల నుంచి అంతా కూడా లార్డ్ వెంకటేశ్వర స్వామి లడ్డులో నుంచి పుట్టిన వివాదం ఇది. ఈ లడ్డు వివాదంలో నుంచి ఒక రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి దానికి ఈ రాజకీయానికి హిందుత్వాన్ని జోడించి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి ఒక విచిత్రంగాను విడ్డూరంగాను తయారవుతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే ఈ వారాహి సభలో కొన్ని వివాదకరమైన వ్యాఖ్యలతో పాటు హిందుత్వాన్ని మరియు సనాతన ధర్మాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మాన్ని గురించి ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నాకైతే పవన్ గారి స్పీచ్ వింటుంటే గూస్ బంప్స్ అనేది రావడం జరిగింది. ఆ విధంగా ఆయన గారు ఈ సనాతన ధర్మం గురించి అయితే చెప్పడం జరిగింది. ఇందులో మనం ఆనందించాల్సిన విషయం ఒకటి ఉంది, మరియు దుఃఖపడాల్సిన విషయం ఒకటి ఉంది. ఆనందపడాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశం సెక్యులర్ దేశం, మరియు మన భారతదేశం ప్రతి వ్యక్తికి స్వచ్ఛ హక్కులు అనేటివి కొన్ని కల్పించడం జరిగింది. ఒక మనిషి లేకపోతే వాళ్ళ హక్కులను వాళ్ళు ఏ మతంలో ఉండాలి మరియు ఏ దేవుని పూజించాలని ఒక హక్కు అయితే కల్పించింది. అదేవిధంగా మరియు మన భారతదేశంలో ఈ కుల మతాలు మరియు ఈ మతాల మీద చుచ్చు అనేది కొన్ని ఏళ్ల నుంచి వస్తూనే జరుగుతూ ఉంది. ఈ కుల మతాలని రెచ్చగొట్టే విధంగా రాజకీయ నాయకులు ఈ మతాలని వాడుకోవడం అయితే జరుగుతుంది. ఈ వారాహి సభ చూస్తున్నా కూడా అదే విధంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో అసలు సనాతన ధర్మం గురించి అసలు ఎవరు కామెంట్ చేశారు, సనాతన ధర్మం గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడారు, అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ సనాతన ధర్మం మీద అసలు ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అనేది ప్రజల్లో చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు మనం వాళ్ళ జనసేన పార్టీ సిద్ధాంతాలను చూసినట్టయితే కుల మతాలకి అతీతంగా మా పార్టీ పనిచేస్తుంది, మేము ప్రశ్నించడమే మా ఉద్దేశం అంటూ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మతాన్ని భుజాన వేసుకొని ఒక మతం కోసం ముందుకు పోవడం రాజకీయంగా ఎలా రైట్ అవుతుంది? మనం చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు అన్ని మతాలను సామరస్యం చేసుకుని అన్ని మతాలకు కానీ కులాలకు కానీ సమాన న్యాయ పరిపాలన చేయాల్సిన బాధ్యత ఒక ఉన్నత పదవిలో ఉన్న DCM మీద ఉన్నప్పటికీ ఆయన ఒక కుల ప్రతిపాదికన రాజకీయాలు చేస్తూ BJP బ్రాంచ్ 2ని ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్టినట్టు ఉంది ఈ వ్యవహారం. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడాడు అనేది కొద్ది క్లుప్తంగా కొన్ని క్లిప్స్ అయితే చూద్దాం. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కుండల వాడికి నైవేద్యంగా పెడతారు. ఈ లడ్డు వివాదంలో కల్తీ జరిగిందని ఇదే విధంగా సుప్రీంకోర్టు అదే పనిగా చెప్పడం అయితే జరిగింది. మరియు లడ్డులో కల్తీ జరిగిందని మీ దగ్గర ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, అసలు జరిగిందని మీరు ఎలా చెప్తారని అది పనిగా హైకోర్టే ప్రస్తావించినప్పటికీ ఇదే ప్రశ్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుమల ఎక్కుతున్నప్పుడు మరియు నేషనల్ మీడియా అడిగితే ఇది ఒక లడ్డు గురించే కాదు, నేను మొత్తం పరిణామాల గురించి హిందుత్వం గురించి ఈ దీక్ష అయితే చేస్తున్నానని చెప్పిన ఈయన మళ్ళీ ఇక్కడ ఈ హిందువులో లడ్డులో కల్తీ జరిగిందని
పదే పదే మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం అది ఏ రకంగా కరెక్ట్ అనేది ప్రతి జనాలకి, ఆంధ్రప్రదేశ్ జనాలకి విచిత్రంగా ఉంది. ఆ లడ్డులో కల్తీ జరుగుంటే ఆ ప్రభుత్వం మీది మరియు కూటమి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు ఈ విధంగా అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, అపోజిషన్లో ఉన్నారా అర్థం కాని అయోమయంలో మీరున్నారా, లేకపోతే మమ్మల్ని అయోమయం చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఇక్కడ అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించారు. యాక్ట్ షుడ్ భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి ముగించబోయే ముందు ఒకటి చెప్పేద్దాం. This is to the national media, to the entire nation. Om Namo Narayana. Om Namo Narayana. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే స్వామి వారి దయ. యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసం చేసింది మా తల్లి. ఆయన పాదాల చెంత ముందు ఉండేవాడిని. ఈ సభను మొత్తం చూడాలంటే మనకు టైం సరిపోదు. ఒకసారి ప్రతి ఒక్కరు యూట్యూబ్లోనో మరియు మైన్ స్ట్రీమ్లోనో అయితే ఈ వీడియో చూడండి. నేను క్లుప్తంగా దీన్ని చెప్పి ముగించాలనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు మీకు హిందుత్వం మీద మరియు సనాతన ధర్మం మీద ఉన్నాయా మక్కువ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు సనాతన ధర్మాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలి. హిందువులందరి ఇది కూడా వాల్యూని ఇంకా పెంచుతూ మీ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం కూడా మీరు వినిపించాలి. అది కరెక్ట్ అయిన పాయింటే. కాకపోతే ఇక్కడ హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఇంకా ఏ మతమైనా సరే ఎవరి మత వాల్యూలు మరియు ఎవరి మత సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఒక మతం తక్కువని ఒక మతం ఎక్కువని మరి ఇంకో విధంగా ఏం లేదు. ఎవరి మతాల్ని వాళ్ళు గౌరవించాలి. మీరే చెప్పినట్టుగా నా మతం హిందూ మతం, అదేవిధంగా ఇతర మతాలను నేను గౌరవిస్తానని మీరు ఈరోజు సభలో వ్యాఖ్యానించారు. అయ్యే వ్యాఖ్యానాలు ఇంతకుముందు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నేను నా మతం క్రైస్తవ మతం, నేను 4 గోడల మీద బైబుల్ చదువుతాను, అదేవిధంగా ఇతర మతాలను గౌరవిస్తాను, ఆచరిస్తానని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. కాకపోతే మీరు ఈ రాజకీయ పరిణామాల్ని హిందుత్వం వైపు మళ్లించి ఈ విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు కట్టు? ఇదే విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల్ని రెచ్చగొట్టే విధంగా మరియు పాస్టర్లని క్రిస్టియానిజాన్ని ఇదే ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకోబోతే మీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఇదే విధంగా సైలెంట్గా ఉంటారా? ఇది ఎంతవరకు కట్టు? శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కూటమి ప్రభుత్వంలో ఓట్లేసిన వాళ్ళు హిందువులే కాదు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ ఓట్లేస్తేనే మీ కూటమి ప్రభుత్వం గెలిచింది. ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈరోజు మీరు దీక్షలు వారాహి యాత్రలు అంటూ తిరిగితే ఈ ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకోవాలి? ఈ దీక్షల చుట్టూ హిందుత్వం చుట్టూ మీరు తిరగాలని మీకు సనాతన ధర్మం మీదే మక్కువ ఉంటే ఆశ్రమంలోనో సనాతన ధర్మం కోసమే ఒక సిస్టమ్ను ఒకటి క్రియేట్ చేసుకొని మీరు దానిలోనే పనిచేయండి. మరియు ప్రజా పరిపాలన మీకు అవసరం లేనప్పుడు మీరు సనాతన ధర్మం కోసం, హిందూ కోసం అనేక
సంఘాలు కానీ మరియు అనేక సిస్టమ్స్ కానీ హిందూ కోసం పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళతో పాటు కలిసి ఆ హిందూయిజం గురించి మాట్లాడండి. నేను ఇక్కడ మరియు హిందూయిజంని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎందుకంటే హిందూయిజం కానీ అన్ని మతాలంటే నాకు గౌరవం ఉన్నాయి. కాకపోతే ఇక్కడ DCM గారు చేయాల్సిన పని, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్కి ఆనరబుల్ డిప్యూటీ CM ఆయన ప్రజా పరిపాలన ఇప్పుడు దాదాపు 4 నెలలు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మార్కు కానీ ఈ 4 నెలల్లో ఒక దగ్గర కూడా లేదు. ప్రజా పరిపాలనలో అసలు ఆయన హస్తమే లేదు. అసలు గెలిచాడే కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేడా అనేది అర్థం అవ్వట్లేదు. ఎప్పుడో ఒకసారి ఆయన ఖాళీ ఉన్నప్పుడు వస్తాడు, ఒక ప్రెస్ మీట్ ఏదో పెడతాడు. మరియు ఇన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా కూడా ఎక్కడా గలమెత్తని పవన్ కళ్యాణ్ గారు మొన్న వివాదాస్పదమైన లడ్డూ వివాదంలో సడన్గా వచ్చి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా హిందుత్వాన్ని ఆయన భుజాలపై మోస్తూ ఇక్కడ భారతదేశంలో ఎవరు హిందువులే లేనట్టు పవన్ కళ్యాణ్ గారే సనాతన ధర్మం మరియు మొట్టమొదటి హిందూ అయినట్టు మాట్లాడడం విచిత్రంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రజా పరిపాలన చేయండి. మతాలు ఎవరి మతాలు వాళ్ళు ఉంటాయి. మరియు హిందూ మతాలను ముందుకు తీసుకొని లేకి శివశక్తి మరియు అలాంటి ఎన్నో కొన్ని వేలల్లో సిస్టంలు అయితే పనిచేస్తున్నాయి హిందూయిజంకి. సార్ మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజా పరిపాలన చేయండి సార్. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల దశగా మీరు వెళ్లకుండా ఈరోజు మీరు మొదలుపెట్టిన ప్రస్థానంలో, రాజకీయ ప్రస్థానంలో మీరు మొదలుపెట్టిన సిద్ధాంతాలు ఏంది, మీరు పయనిస్తున్న సిద్ధాంతాలు ఏంది, మీరు పరిపాలనలో వచ్చినా కూడా ఆ సిద్ధాంతాలను మైమరిచి మీరు సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా మీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరే పనిచేయడం చాలా విడ్డూరంగా ఉంది సార్. ఇంక నుంచి అయినా మీరు తెలుసుకొని ఈ దీక్షలు, నిరాహార దీక్షలు, ఈ వారాహి యాత్రలు మానేసి సార్ ప్రజా పరిపాలనకి రండి. మీకు గుర్తుందో లేదో, లేకపోతే మీరు ఇంకా అపోజిషన్ ఈ ఆలోచనలోనే ఉన్నారో లేదో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీరు మీ కూటమి ప్రభుత్వం గెలిచి మీరు డిప్యూటీ CMగా పనిచేస్తున్నారు. మీకు అర్థమవుతుందా లేదా? వరదల్లో పనిచేయాల్సిన డిప్యూటీ CM గారు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు తిరగలేరు. అయినా ఆయన తిరిగాడు. ఓకే, అది మంచికే. ప్రజలకు మంచి చేస్తే అందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినందుకు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి అందరూ. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే అప్రిషియేట్, ఆ వయసులో కూడా చేస్తే మంచిదే. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకరోజు ఊరికి అట్లా వచ్చి మీ కాళ్ళకి జూమ్ అవుట్ ఒక కెమెరా వేసి మీరు ఏదో బురదలో పోయి నడిచి కష్టపడినట్టు వేసి అక్కడికి వెళ్ళిపోయారు. ప్రజా సమస్యల మీద మీరు వచ్చి మీ జనసేన పార్టీ తరఫున మీ మార్పు ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. దాదాపు మీరు 15 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానం సాగుతున్నప్పటికీ మీ మార్క్ లేదు. మిమ్మల్ని టీడీపీ డైవర్షన్ చేస్తూ మిమ్మల్ని ఈ పక్క మతం వైపు తిప్పి మిమ్మల్ని మత నాయకులు చేస్తుంది. ఈ మత నాయకులు, మత రాజకీయాలు దయచేసి చేయొద్దండి. ఓకే, మీకు హిందువుల పైన మరి హిందూ దైవాల మీద ఉన్న మక్కువ మాకు అర్థమైంది. మీకు హిందుత్వం అంటే చాలా ఇష్టం, మేము కాదనలేదు. దయచేసి దానికి చాలా సంస్థలు ఉన్నాయి, పనిచేస్తాయి. మీరు ప్రజా పరిపాలన చేస్తారని మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ కోట్లేశారు. అవి చేయండి. చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాటిపై పోరాడండి. ఈ మత రాజకీయాలు, ఈ మత విద్వేషాలు, మతాలు రెచ్చగొట్టే అంశాలు అవసరం లేదు. మీరు అంత గొంచి చించుకొని అరుస్తున్నా కూడా అక్కడ మీ సైనిక్స్ ఓజీ అని అరుస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక హీరోగానే చూస్తూ ఉన్నారు. దయచేసి సనాతన ధర్మం అనే సినిమాని దయచేసి ఇంకా ఆపండి. ఇక్కడ హిందువులకు కానీ క్రిస్టియన్లకు కానీ మీరు లేనిపోని ఈ సనాతన ధర్మం మీద ఎవరు ఏమీ ప్రస్తావించలేదు. ఏం ప్రమాదం లేదు. క్రిస్టియన్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, హిందువులు పని చేసుకున్నారు, ముస్లింలు పని చేసుకున్నారు. కానీ కొందరు సోకాల్ ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలి, గౌరవించాలి. అదేవిధంగా పక్క మతాలను కూడా గౌరవించాలి. ఆచరించిన అవసరం లేదు, గౌరవించాలి. అలా కాకుండా పక్క మతాల మీద విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి కూడా హానికరం. మతాన్ని కానీ కులాన్ని కానీ దయచేసి రాజకీయాల్లోకి తీసుకురావద్దు. రాజకీయాలు వేరు, మతం వేరు, కులం వేరు. కుల ప్రతిపాదికన, మత ప్రతిపాదికన రాజకీయాలు చేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇంకనైనా ప్రజాపాలనకు వచ్చేయండి. దీక్షలు అయిపోయినాయి.
సరైన దీక్షలు అయిపోయినాయి, ఇంకైనా మీరు ప్రజా పరిపాలనకు వచ్చి మీ మార్పు ఒకటి క్రియేట్ చేయండి సార్. మీరు వస్తారు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారో లేదో కానీ మిమ్మల్ని నమ్మారు కదా, మీరు వచ్చి ఏదో మంచి చేయండి సార్ జనాలకి. దీక్షలు ఇవన్నీ ఓకే సార్, ఇది మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి సార్. ఇప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ప్రజా సమస్యలు చూడండి సార్. నమస్కారం.